ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల నీ కలిగినటువంటి విశ్వాసమే నిన్ను అనుదినము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో వాటిని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరలా ఆ సన్నిధి నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మాత్రమే ఘనతను అందదగినటువంటి వాడు. ఆయన గణపరిచేటువంటి వారు అందరినీ కూడా ఆయన గణపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కరు మాత్రమే ఘనతను అందనర్హుడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలు కానీ మన ఎడల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధను కానీ అనుదినము ప్రతి విధమైన కీడులో నుంచి మన తప్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ముఖ్యంగా సమాధానకరమైనటువంటి సన్నిధి మన హృదయంలో కుమ్మరిస్తున్న దాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన గణపరచవలసినటువంటి వారమే ఉన్నాము. కనుక ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించేటువంటి వారు ఆయన సన్నిధిలో చేసేటువంటి ఆరాధన కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం కానీ సాక్ష్యం ప్రకటించడానికి కానీ బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడతాడని ఏదైనా మనం తెలుసుకోగలగాలి. కనుక ఇంతవరకు ఆయన చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి మనం గణపరచాలి. ఎవరు మన ఘనతను గుర్తిస్తారా లేదనేది కాదు, కానీ దేవుడు నిన్ను ఈ దినాన్ని గణపరిచాడు కాబట్టి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఏకాంతంగా నువ్వు గణపరచడం ద్వారా ఆయన అనేక ఉద్దేశములు నీకు బయలుపరుస్తాడని నువ్వు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆయన కార్యములు ఎవరైతే ఎరుగుతారో, ఆయన సజీవుడైన జీవం కలిగిన దేవుని కుమారుడిని ఎరుగుతారో, ఆయనే మన రక్షకుడని, ఆయనే మన నడిపించేవాడని, మనల్ని ఉద్ధరించేవాడని ఎవరైతే తెలుసుకుంటారో వారి ప్రాణం ఖచ్చితంగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటూ ఉంటుంది. లూకా సువార్త 1:46-49 నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను. కనుక దేవుడు చేస్తున్నటువంటి కార్యాలని అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి కొంచెం మనకు సిగ్గుగా అనిపించిన, ఎలిజబెత్ జీవితంలో వృద్ధాప్యంలో ఆమె బిడ్డల కండానికి దేవుడు ఆమెను సిద్ధపరిచినప్పటికీ కూడా, ఆమె బయటికి వెళ్ళడానికి కొంచెం సిగ్గుపడినప్పటికీ కూడా, ఆమె అయితే అనేక మంది అటువంటి రీతిగానే కొద్దిగా సిగ్గుపరిచేటువంటి కార్యాలు అనేవి వారి జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా వారు దేవుడిని గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కృప వారిని ఆవరిస్తుందని వారు గ్రహించుకోగలిగినటువంటి వారుగా ఉన్నారు. లూకా సువార్త 1:46-49 నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను. కనుక ప్రభు మాట్లాడుతూ ఉంటే కన్యకి అయినటువంటి మరియా ఆమె ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. కనుక ఈరోజు దేవుని గణపరచాలి. నీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యాలు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, విశ్వాసంతో ఉంటావో, భూమి మీద జరిగేటువంటి ప్రతి విషయాన్ని గురించి కూడా నీకు తెలియపరచకుండా ప్రభు ఉండరు. ఎందుకంటే భూమి మీద ఆయన కొరకు జీవించేటువంటి వారు కావాలి. ఆయన ఉద్దేశాలు గ్రహించుకొని ఆయన చిత్తమంతా నెరవేర్చేటువంటి వారు కావాలి. ఎప్పుడైతే ఆయన చిత్తమంతా నువ్వు నెరవేర్చాలని కొద్దిగా ఆయన మార్గంలో నడుస్తూ నువ్వు స్థిరంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటావో, దేవుడు నిన్ను స్థిరపరిచి నిన్ను గణపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రకటన 4:10-11 ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండినో, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు. దేవునితో జీవించేటువంటి వారి జీవితాలు వేరు, వారి ఉద్దేశాలు వేరు, ఆలోచనలు వేరు. ఈ లోక సంబంధమైనటువంటి సంగతులకు వారు దూరంగా ఉంటారు. ఇంకా వారి రెక్కలు చాచి పక్షిరాజు వల్ల పైకి ఎగురుతూ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. కనుక దావీదు అయితే ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 9వ కొన్ని వచనాలు చూసినప్పుడు 11-14 చూసినప్పుడు, సియోను వాసి అని యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నా కలుగుచేయి బాధను చూడుము. కనుక అనేక మంది భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఏదైనా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు దేవునితో ఉండేటువంటి స్థితిని బట్టి వారు ఎంతో ధైర్యం కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఉదయ కాలాన్ని నువ్వు దైవ సన్నిధిలో లేఖనాలు వింటూ ఉండగా నువ్వు గ్రహించాలి, దేవుని గణపరచడం అనేది నీ జీవితంలో ఒక భాగంగా ఉండాలి. కనుక నీ విశ్వాసం దినదినం అధికంగా ఉండాలి. దేవుని కొరకు ఉపయోగపడే విధంగానే ఉండాలి. ఆయన మహిమను నువ్వు ప్రకటించాలి. అప్పుడు దేవుడి యొక్క కృపని ఆవరించడాన్ని, ఇంకా అధికమైనటువంటి మేలుతో ప్రభుని నడిపించడాన్ని,
ఆయన ఉద్దేశాలన్నీ నువ్వు ఎరగడాన్ని నువ్వు చూస్తావు. ప్రభా, మీ దయగలిగిన స్థలకి నాయన ఈ సమయంలో అప్పగించి స్తుతిస్తుండగా నీ గొప్ప కార్యమునైనా ఈ సమయంలో జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ గణపరిచేటువంటి వారినైనా నువ్వు గణపరిచే దేవుడు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, కీర్తన 126:3 రీతిగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. ఈ సంతోషం నాయన ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి నిన్ను గణపరిచేలాగా ఇంకనూ నీ నిత్యము నీ కొరకు స్తుతించేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.